ఈ ఆటలో ఒక్కసారి పాచికలు విసరగానే ఆట పూర్తి అయిపోతుంది, ఫలితం తేలిపోతుంది, ఎవరు విజేతలో తేలిపోతుంది అన్నాడు. అని అంటూనే ఆ నియమం పెడుతూనే ఆ నియమానికి ధర్మరాజు అంగీకరించాడు. ఏం చేసేది, అన్ని దాళ్ళకి ధర్మరాజు కదా ఆయన పేరు. శకుని పాచికలను చేతిలో పట్టుకున్నాడు. ఒక్కసారిగా జూతపు బల్ల మీదకు ఆ పాచికలను ఒక్క పర్యం విసిరాడు. పాచికలు విచిత్రంగా తిరగబడ్డాయి, పాండవులకు వ్యతిరేకంగా పడ్డాయి, కౌరవులకు అనుకూలంగా పడ్డాయి. వెంటనే శకుని నేనే గెలిచాను అని సభ దద్దరిల్లిపోయేటట్లుగా అరిచాడు. కౌరవులు వెంటనే మేమే గెలిచాము కనుక రాజ్యం మాదే, సంపద మాదే, అధికారం మాదే అని గట్టిగా అరిచారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 77వ అధ్యాయం. శకుని పాచికలు విసిరాడు, మేమే గెలిచామని అరిచాడు. మాయను ఆశ్రయించి శకుని ఆడిన జూదంలో పాండవులు ఓడిపోయారు, సర్వము కోల్పోయారు. వనములోని మునులు ఆచరించే నియమాలను పాటించారు, వనవాస దీక్షను స్వీకరించారు. అందరూ మృగచర్మాలను ఉత్తరీయాలుగా ధరించారు. అలా పాండవులు రాజ్యాన్ని పోగొట్టుకొని అడవికి వెళ్ళసాగారు. అంతే, అప్పటికప్పటికే అంతా అయిపోయింది, క్షణాల్లో జరిగిపోయాయి. వారిని చూసి దుశ్శాసనుడికి పట్టరాని ఆనందం కలిగింది. ఇలా అన్నాడు, దుర్యోధనుడు చాలా గొప్పవాడు, మహానుభావుడు, మహాత్ముడు, అబ్బా ఇంద్రుడు, చంద్రుడు, ఆయనకు సాటి వచ్చేవాడే లేడు. ఆయన తేజస్సు ఇప్పుడు బాగా పెరిగిపోయింది, అంత ధన సంపత్తుతో, ఆ ధన సంపత్తుతో పెరిగిపోయింది. ఆయన రాజ్యం కూడా ఇప్పుడు బాగా పెరిగిపోయింది. ప్రపంచంలో రాజ్యాలన్నీ అతడి ఆధీనంలోకి వచ్చేశాయి. అందరికీ ఆయనే రారాజు అయ్యాడు, ఆయనే సార్వభౌముడయ్యాడు. పాండవులు ఓడిపోయారు, ఆపదల పాలయ్యారు. ఈరోజే పాండవులు అడవులకు వెళుతున్నారు. ఇప్పుడు మనం శత్రువుల కన్నా గొప్పవాళ్ళయ్యాం, ఉన్నత స్థితిలో ఉన్నాం. ఈ కుంతీ కుమారులు సుఖాలను కోల్పోయారు, రాజ్యాన్ని కోల్పోయారు, అంతులేని దుఃఖాల్లో మునిగిపోయారు, దుఃఖమనే నరకంలోకి పడిపోయారు. వీరు ధనం ఉందని గర్వించి ధనమదంతో కౌరవులను వెక్కిరించారు, చిన్నచూపు చూశారు, అసహ్యించుకున్నారు. అన్ని తప్పులు చేసిన పాండవులే ఇప్పుడు ఓడిపోయారు. ఇప్పుడు తగిన ఫలాన్ని అనుభవిస్తున్నారు. ఇప్పుడు ఏ ధనాన్ని చూసుకొని గర్వించారో ఇప్పుడు ఆ ధనాన్ని కోల్పోయి అడవికి వెళుతున్నారు. మా శకుని మామతో చేసుకున్న ఒప్పంద ప్రకారం మీరు ఈ రోజున మృగచర్మాలను ధరించారు, మీరు విచిత్ర కవచాలను వదిలిపెట్టారు, దివ్య వస్త్రాలను కూడా విడిచిపెట్టారు, అన్నీ కూడా అస్త్రాలు కూడా విడిచిపెట్టారు, దివ్యాస్త్రాలు కూడా. ఈ పాండవులు ఈ 3 లోకాల్లోనూ మా వంటి మగవారే లేరు అనుకుంటూ ఉంటారు మీరు. ఇప్పుడు వీరి పరిస్థితి ఏమైందో చూడండి. ఇప్పుడు వీరు ఎలాంటి అవస్థకు లోనయ్యారో చూడండి. విధి వీరిని చిన్న చూపు చూసింది. అందుకే వీరు బల పరాక్రమాలు లేనివారైపోయారు, శక్తి లేనివారైపోయారు. ఇప్పుడు వీరు తమ స్థాయి ఏమిటో తెలుసుకుంటారు, తమ స్థితిని తెలుసుకుంటారు. అభిమానవంతులైన ఈ పాండవులకు యజ్ఞం అంటే ఎంతో ఇష్టం, అలా యజ్ఞం చేయటం అంటే ఎంతో ఇష్టం. అలాంటిది ఇప్పుడు మీరు యజ్ఞం చేయలేరు, యజ్ఞ దీక్షలు కాలేరు, దీక్షితులు కాలేరు. అయినా
యాగదీక్షలో మహాత్ములు ధరించే మృగచర్మాలను ధరించారు. యజ్ఞం చేయలేని వీరు ఇప్పుడు ఆటవికుల్లాగా కనిపిస్తున్నారు. సోమవంశంలో పుట్టిన ద్రుపద మహారాజు తన పుత్రికైన ద్రౌపదిని ఈ పాండవులకిచ్చాడు. ఇప్పుడు ఆయన నా కూతురును వీరికి ఎందుకు ఇచ్చానా అని బాధపడుతూ ఉంటాడు. బికారులైన ఈ పాండవులకు నా కూతురుని ఇచ్చి తప్పు చేశాను అని ఆయనకి ఇప్పుడు బాగా తెలిసి ఉంటుంది. ఓ ద్రౌపది, ఈ పాండవులు చక్కని వస్త్రాలు ధరించేవారు. ఇప్పుడు చూడు, మృగచర్మాలను ధరించారు. వీరి దగ్గర ధనం లేదు. వీరు దరిద్రులయ్యారు. కీర్తి ప్రతిష్టలను పోగొట్టుకున్నారు. దిక్కులేని వారయ్యారు. అడవులకు వెళుతున్నారు. అడవులలో తిని బ్రతికే ఈ స్థితి వీరికి కలిగింది. చూడండి, వీరిని చూస్తూ నీకేం సంతోషం కలుగుతుంది? నువ్వు ఇంకెవరినైనా ఇష్టపడి పెళ్లి చేసుకొని సుఖపడు. ఈ కౌరవులందరూ చాలా గొప్పవారు, ధనవంతులు, శమధమాలు కలవారు. ఐక్యమత్యంలో ఉంటారు. వీరులు ఎవరినైనా పెళ్లి చేసుకో, భర్తగా వరించు. అప్పుడు నీకు ఈ కష్టాలు ఉండవు. ఈ కాల వైపరీత్యం నిన్ను పీడించదు కదా. నువ్వు సుఖంగా ఉంటావు, ఆనందంగా ఉంటావు. ఇప్పుడు చూడు, పాండవుల జన్మే ప్రయోజనం లేకుండా పోయింది. మొలవని నువ్వుల వల్ల ప్రయోజనం ఉండదు. అలాగే పాండవుల జన్మ ప్రయోజనం లేకుండా పోయిందని గమనించు. మొలవని నువ్వులను ఆశ్రయిస్తే లాభం ఉండదు కదా. చేసిన శ్రమంతా వ్యర్థమవుతుంది. అలాగే పతితులైన ఈ పాండవులను సేవిస్తే నీకు లాభం ఉండదు. విడిచిపెట్టు. వారిని విడిచిపెట్టకపోతే నీ బ్రతుకంతా వ్యర్థమవుతుంది. నీకు ఏ ప్రయోజనమూ చేకూరదు అని దుశ్శాసనుడు పాండవుల వింటూ ఉండగా ఇలా అతి నీచంగా మాట్లాడాడు. ఆ మాటలు విని భీమసేనుడు తీవ్రంగా కోపించాడు. హిమాలయ గుహలో ఉన్న సింహము నక్క మీదకు దూకినట్లుగా దుశ్శాసనుడి మీదకు వేగంగా వెళ్ళాడు. దుశ్శాసనుణ్ణి కోపంతో పెద్దగా బెదిరిస్తూ ఇలా అన్నాడు. ఓరి దుశ్శాసన, క్రూరుడా, నువ్వు పాపాత్ముడిలాగా మాట్లాడుతున్నావు. నీచాతి నీచంగా మాట్లాడుతున్నావు. శకుని ప్రదర్శించిన మాయతో గెలిచి మిమ్మల్ని మీరు పొగుడుకుంటున్నారు. ఇప్పుడు ఇక్కడ ఏం మాట్లాడావో అప్పుడు అక్కడ నీకు గుర్తు చేస్తాను. ఈ మాట నువ్వు బాగా గుర్తుపెట్టుకో. నువ్వు క్రోధానికి, లోభానికి వశుడైపోయావు. నీతో పాటుగా నీ వెంట నడుస్తున్న వారిని కూడా యముడింటికి పంపిస్తాను. ఆ మాట కూడా బాగా గుర్తుంచుకో అన్నాడు. ఇలా మృగచర్మాన్ని ధరించిన భీమసేనుడు ఆవేశంగా మాట్లాడుతుంటే దుశ్శాసనుడు నిర్లక్ష్యంగా ప్రవర్తించాడు. కౌరవులందరి మధ్యలో నిలబడి సిగ్గు లేకుండా ప్రవర్తించి ఇలా అన్నాడు. ఓ భీమా, నువ్వు ఒక పెద్ద ఎద్దువు అని వెక్కిరించాడు. అవహేళన చేశాడు. ఓ ఎద్దు ఎద్దు అని పిలుస్తూ అందరి ముందర నాట్యం కూడా చేశాడు. అది చూసి భీముడు కోపించి మీదకు వెళుతుంటే ధర్మరాజు భీముడిని పట్టుకొని ఆపాడు. ఇదే కదా ఆ పని అయింది. అప్పుడు భీముడు, ఓ దుశ్శాసన, మోసంతో ధనాన్ని సంపాదించిన వాడే ఇలా తనకు తాను గొప్పలు చెప్పుకుంటాడు. నువ్వు అలాంటి వాడివయ్యా. నువ్వు నీ వంటి నీచులే ఇలాంటి నీచమైన మాటలు మాట్లాడతారు. నీ వంటి వారికే ఇవి సాధ్యమవుతాయి. మైవస్మ సుకృతాం లోకాన్ గచ్చేత్ పార్థో వృకోదరగా యది క్వక్షోగితే బిత్వా నపిబే చోణితాం రణే. కుంతీ కుమారుడైన ఈ వృకోదరుడు అంటే భీముడు యుద్ధంలో నీ గుండెలను చీల్చి నీ రక్తాన్ని త్రాగకపోతే పుణ్యలోకాలను పొందడు. ఇది నా ప్రతిజ్ఞ. నీకు ఇంకొక మాట కూడా చెబుతాను విను. అతి త్వరలోనే అందరూ చూస్తూ ఉండగానే కౌరవులందరినీ యుద్ధంలో చంపేస్తాను. అప్పుడే నా మనస్సు శాంతిస్తుంది అన్నాడు. తర్వాత పాండవులు సభ నుంచి బయటకు వెళుతున్నారు. అప్పుడు మందబుద్ధి అయినటువంటి దుర్యోధనుడు వారిని చూసి ఎంతో సంతోషించాడు. సంతోషాన్ని పట్టలేకపోయాడు. సింహంలాగా నడుస్తున్న భీముణ్ణి చూసి వెక్కరిస్తూ తాను కూడా భీముణ్ణి అనుకరించాడు. అందరూ చూస్తూ ఉండగానే
నిండు సభలో అలా నడిచి తెగ ఆనందించాడు. దానిని భీముడు గమనించి కొద్దిగా వెనక్కు తిరిగి ఇలా అన్నాడు, ఒరి మూఢుడా, దుశ్శాసనుడి రక్తం త్రాగటంతోనే నా పని పూర్తి అయిపోయింది అని అనుకోకు. ఇంకా ఉంది. త్వరలోనే నిన్ను చంపేస్తాను. నీతో పాటు నీ బంధువులను కూడా చంపేస్తాను. నువ్వు చేస్తున్న అవహేళనను, వెగటు పనులను బాగా గుర్తుపెట్టుకో. నీకు తగిన సమాధానం చెబుతాను అన్నాడు. ఇలా తనకు జరుగుతున్నటువంటి అవమానాన్ని చూసి భీముడు కోపాన్ని ఎంతో కష్టంగా నియంత్రించుకున్నాడు. సహనాన్ని పాటిస్తూ ధర్మరాజు వెనుక నడుస్తూ కౌరవులతో ఇలా అన్నాడు, అహం దుర్యోధనం హంత, అహం దుర్యోధనం హంత, కర్ణం హంత ధనంజయక, శకునీం చాక్షకితవం సఖదేవో హనిష్యతి, సఖదేవో హనిష్యతి. నేను ఈ దుర్యోధనుడిని చంపుతాను. అర్జునుడు కర్ణుణ్ణి చంపుతాడు. ఈ జూదని అయిన శకునిని సహదేవుడు చంపుతాడు. దేవతలు కూడా ఈ మాటను సత్యం చేస్తారు. కౌరవులకు పాండవులకు ఘోర యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో ఈ దుర్యోధనుణ్ణి గదతో చంపుతాను. శిరః పాదేన చాస్యాహం అధిష్టాస్యామి భూతలే. యుద్ధభూమిలో నేలపై పడేసి ఈ పాపాత్ముడి తలను కాలితో తన్ని నిలబెడతాను. ఈ దుశ్శాసనుడి నెత్తురును సింహంలాగా త్రాగుతాను అన్నాడు. తర్వాత అందరూ వింటూ ఉండగా అర్జునుడు ఇలా అన్నాడు, నైవం వాచ వ్యవసితం భీమ విజ్ఞాయతే సతాం. ఓ భీమా, సజ్జనులు తాము చేయాలనుకున్న పనిని మాటలతో చెప్పరు, చేతులతో చూపిస్తారు. నేటికి 14వ సంవత్సరంలో ఏం జరుగుతుందో ఈ ప్రజలే చూస్తారు అన్నాడు. అప్పుడు భీముడు, ఈ నేల దుర్యోధనుడు, కర్ణుడు, శకుని, దుశ్శాసనుల నెత్రును తాగుతుంది అని అరిచాడు గట్టిగా. అర్జునుడు చెప్తున్నాడు, ఈ కర్ణుడు మనలోని తప్పులనే చూస్తున్నాడు. మనం పడుతున్నటువంటి బాధలను చూసి చాలా ఆనందిస్తున్నాడు. పైగా కౌరవులకు ఎన్నో సలహాలు ఇస్తున్నాడు, ప్రగల్భాలు పలుకుతున్నాడు. కనుక ఈ కర్ణుణ్ణి నీ ఆజ్ఞతో యుద్ధభూమిలో చంపేస్తాను. అతడి అనుచరులను కూడా చంపేస్తాను. బుద్ధిహీనులైన వారు ఇంకెవరైనా నాకెదురుగా నిలబడితే, నాతో యుద్ధం చేస్తే వారిని కూడా యముడి ఇంటికి పంపిస్తాను. హిమాలయం కదిలిన, సూర్యుడి తేజస్సును కోల్పోయిన, చంద్రుడిలోని చల్లదనం నశించిపోయిన నా ఈ మాట తప్పకుండా జరిగే తీరుతుంది. ఈ రోజు నుంచి సరిగ్గా 14వ సంవత్సరంలో దుర్యోధనుడు మనలను పిలిచి గౌరవించి సత్కరించాలి. మన రాజ్యం మనకు ఇవ్వాలి. లేకపోతే నేను చెప్పినట్లుగానే జరుగుతుంది, జరిగే తీరుతుంది అన్నాడు. అర్జునుడు అలా అనగానే సహదేవుడు తన విశాలమైన బాహువులను పైకెత్తి కోపంతో చూస్తూ పాములాగా బుసగొడుతూ శకునుని చంపాలని నిశ్చయం చేసుకున్నాడు. సభలో ఇలా అన్నాడు, గాంధారి పుత్రుల కీర్తిని నాశనం చేస్తున్న ఈ మూఢుడా, ఓ మూఢుడా, ఇవి పాచికలే అని నువ్వు అనుకుంటున్నావు. కానీ అవి పాచికలు కావు, బాణాలు, తీవ్రమైన బాణాలని తెలుసుకో. యుద్ధాన్ని నువ్వే ప్రారంభించావు, యుద్ధాన్ని నువ్వే కల్పించావు. యుద్ధంలో నా బాణాలు నిన్నే చుట్టుముడతాయి, నీ మీదే పడతాయి. నా అన్న అయినటువంటి భీమసేనుడు నిన్ను, నీ బంధువులను ఉద్దేశించి పలికినటువంటి మాటలను నేను తప్పకుండా నిజం చేసి చూపిస్తాను. ఈ లోపల చేయవలసిన పనులన్నీ పూర్తి చేసుకో. అనుభవించవలసినటువంటి సుఖాలన్నీ అనుభవించేసాయి. నిన్ను నువ్వు రక్షించుకో. నువ్వు బ్రతకటానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేసుకో. ఓ శకుని, క్షాత్రధర్మాన్ని పాటించి నువ్వు యుద్ధరంగంలో గనుక నిలబడితే నేను నిన్ను చంపేస్తాను, నీతో పాటు నీ బంధువులను చంపేస్తాను అన్నాడు.
తర్వాత నకులుడు ఇలా అన్నాడు, ఈ ద్యూత సభలో కౌరవులందరూ దుర్యోధనుడికి సంతోషం కలిగించాలనుకుంటున్నారు, అందరూ కూడా ఇష్టం కలిగేలాగా ప్రవర్తించాలనుకున్నారు. ఈ కారణం చేత ద్రౌపదిని అనరాని మాటలు అన్నారు, ద్రౌపది పట్ల చెడుగా ప్రవర్తించారు, ఆమె మనస్సును బాధ పెట్టారు. అటువంటి వాళ్ళనందరినీ నేను చంపేస్తాను, ఇది సత్యం. ధర్మరాజు చెప్పినట్లుగా నడుచుకుంటూ ద్రౌపదికి ఆనందాన్ని కలిగిస్తాను. త్వరలోనే ఈ భూమి మీద ధృతరాష్ట్ర కుమారులు నిలవటానికి నీడ లేకుండా చేస్తాను, వారిని చంపేస్తాను అన్నాడు. ఇలా సింహాల వంటి పాండవుల నిండు సభలో అందరి ముందర చాలా ప్రతిజ్ఞలు చేసి ధృతరాష్ట్ర మహారాజు వద్దకు వెళ్ళారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 78వ అధ్యాయం. ధర్మరాజు, నేను భరతవంశీయుల వద్ద సెలవు తీసుకోవాలి అని నిశ్చయం చేసుకున్నాడు. భీష్ముడు, సోమదత్తుడు, బాక్లీకుడు, ద్రోణుడు, కృపుడు, అశ్వత్థామ, విదురుడు, ధృతరాష్ట్రుడు, కౌరవులు, యూత్సుడు, సంజయుడు, ఇంకా ఇతర రాజుల సభ్యులు అందరి దగ్గర సెలవు తీసుకున్నాడు. నేను అడవికి వెళుతున్నాను, తిరిగి వచ్చి మీ దర్శనం చేసుకుంటానన్నాడు. అప్పుడు అక్కడ ఉన్న కొందరు బుద్ధిమంతులు సిగ్గుతో తలలు దించుకున్నారు. పాండవులను సరిగ్గా చూడలేకపోయారు. ధర్మరాజుతో ఏమీ మాట్లాడలేకపోయారు. ఈ బుద్ధిమంతుడికి శుభం కలగాలి, ఈ ధర్మాత్ముడికి జయం కలగాలి అని మనసులో అనుకున్నారు. అప్పుడు విదురుడు ఇలా అన్నాడు, ఓ కుంతీ కుమారులారా, ఈ కుంతీదేవి అడవిలో ఉండలేదు. ఈమె సుకుమారి, వృద్ధురాలు, అందుచేత కష్టాలు పడలేదు. ఈమె సుఖాలు పొందటానికి అర్హురాలు, అనుభవించటానికి యోగ్యురాలు, కానీ కష్టాలను పొందవలసింది కాదు. కనుక ఈమె ఇక్కడే మా ఇంట్లోనే ఉంటుంది, గౌరవంగా ఉంటుంది. మీరందరూ కష్టాలు పడకుండా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని నేను కోరుకుంటూ ఉంటున్నాను అన్నాడు. అప్పుడు పాండవులు, ఓ పుణ్యాత్ముడా, మేము నువ్వు చెప్పినట్లే నడుచుకుంటాం. నువ్వు మాకు పినతండ్రివి, తండ్రి వంటి వాడివి. మేము నిన్నే ఆశ్రయించున్నాం, నువ్వు చెప్పినట్లే చేస్తాము. నువ్వే మాకు పరమ గురువువు. మేము చేయవలసిన పని ఇంకా ఏదైనా ఉంటే మాకు చెప్పు, మమ్మల్ని ఆజ్ఞాపించన్నారు. అప్పుడు విదురుడు, ఓ ధర్మరాజా, ఒక్క విషయాన్ని జ్ఞాపకం ఉంచుకో. నా ధర్మేణ జితః కశ్చిద్ వ్యథతే వై పరాజయే. అధర్మం వల్ల ఓడిపోయినవాడు తన ఓటమికి దుఃఖించకూడదు, కనుక దుఃఖించకు. నీకు ధర్మం తెలుసు. అర్జునుడు యుద్ధంలో గెలుస్తాడు, భీముడు శత్రువులను సంహరిస్తాడు, నకులుడు ధనాన్ని సంపాదన చేసి పెడతాడు, సహదేవుడు ఓర్పు గలవాడు, మీరు శక్తిమంతులు. ధౌమ్యుడు విప్రులలో శ్రేష్ఠుడు, గొప్పవాడు. ద్రౌపది మీకు సహకరిస్తూ ధర్మంగా నడుచుకుంటుంది, ధర్మాన్ని అర్థాన్ని సాధించటంలో మీకు సహాయం చేస్తుంది, సేవ చేస్తుంది. మీకు ఒకరంటే ఒకరికి ఇష్టం, మీరు ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు. అలా కలిసి ఉన్న మిమ్మల్ని చూస్తే అందరికీ ఇష్టం. అందుచేత మిమ్మల్ని చూసి అందరూ చాలా సంతోషిస్తూ ఉంటారు. మిమ్మల్ని ఎవరూ విడదీయలేరు. లోకంలో మిమ్మల్ని అందరూ ఇష్టపడతారు. ఏష వై సర్వకల్యాణః, ఏష వై సర్వకల్యాణః, సమాధిస్తవ భారత, సమాధిస్తవ భారత, నైనం శత్రుర్విషహతే, నైనం శత్రుర్విషహతే, శక్రేణాపి సమోప్యుత, శక్రేణాపి సమోప్యుత. ఓ ధర్మరాజా, నీ సహనమే నీకు సర్వ శుభాలను లభింపజేస్తుంది. శత్రువు ఇంద్రుడంతటి వాడైనా కూడా నీ సాహసం ముందు అతడు నిలవలేడు. కనుక నువ్వు సహనంగానే ఉండు.
పూర్వం మేరుసావర్ణి హిమాలయాల్లో నీకు ఉపదేశం చేశాడు. వారణావతంలో వ్యాస భగవానుడు నీకు ఉపదేశం కూడా చేశాడు. బురుగు తుంగంలో పరశురాముడు నీకు ఉపదేశం చేశాడు. దృషద్వతి వద్ద సాక్షాత్తు శివుడే నీకు ఉపదేశం చేశాడు. అంజన పర్వతంపై అసీత మహర్షి నీకు జ్ఞానోపదేశం చేశాడు. కల్మాషి నదీ తీర్థంలో ఉన్నటువంటి భృగు మహర్షికి నువ్వు ప్రేమైన శిష్యుడివి అయ్యావు. ఆయన ఉపదేశాన్ని అందుకున్నావు. నేను చెప్తున్నాను, నిన్నెప్పుడు కూడా నారద మహర్షి కనిపెట్టుకునే ఉంటాడు. జ్ఞాని అయిన దౌమ్య మహర్షి నీకు పురోహితుడై ఉన్నాడు. మహర్షుల ద్వారా సంక్రమించిన జ్ఞానాన్ని నువ్వు ఎప్పుడు విడిచిపెట్టకు. బుద్ధితో నువ్వు పురూరవుణ్ణి కూడా జయించగల సమర్థుడివై ఉన్నావు. నువ్వు శక్తితో రాజులను సేవించటంలో మించిపోతావు. నువ్వు ధర్మంగా ఋషులను సేవించటంలో ఉన్నతుడు అవుతావు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.